అందరికీ గుడ్ మార్నింగ్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలు. ఎమర్జెన్సీని మించిన అరాచకం, వైకాపా పాలనలో అందరూ బాధలు పడ్డవారే, పోలీసుల్ని అడ్డుపెట్టుకొని అన్ని వ్యవస్థలపై దాడులు, నేరస్తుడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో చూశాం, శాసనసభలో ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు, జగన్ పాలనలో క్షీణించిన శాంతి భద్రతలపై శ్వేతపత్రం, బాధితులపైనే తప్పుడు కేసులు పెట్టిన అధికారులని శిక్షిస్తాం, అమరావతి రైతులపై పెట్టిన కేసుల సమీక్షిస్తాం, సిపిఎస్ ఉద్యోగులపై కేసులు ఎత్తేస్తామని హామీ. దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉంటారేమో, కానీ గత 5 ఏళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. కొందరు పోలీసు అధికారులను అడ్డం పెట్టుకొని ప్రజాస్వామ్య పునాదులైన శాసన, కార్యనిర్వాహక, న్యాయ, మీడియా వ్యవస్థలపై దాడులు చేశారని విమర్శించారు. ఒక నేరస్తుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఏం జరుగుతుందో రాష్ట్రంలో గత 5 ఏళ్లలో కల్లారా చూశామని తెలిపారు. దాడులు, అత్యాచారాలు, దారుణాలు, అకృత్యాలు జరుగుతుంటే ముఖ్యమంత్రిగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి వాటిని ఏ ఒక్కరోజైనా ఖండించారా, శాంతి భద్రతలపై సమీక్షించారా అని నిలదీశారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించిపోయాయంటూ ఢిల్లీ వెళ్లి ధర్నా చేయడం దారుణమని మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలపై చంద్రబాబు గురువారం శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేశారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో జరిగిన దాడులు, దౌర్జన్యాలు, నేరాలు, గంజాయి వ్యాప్తి తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇదండి నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారంట అక్కడ. సరే, నెక్స్ట్ ప్యారిస్లో ఒలింపిక్స్ అంటండి, దాని గురించి రాశారు. నేడే ఆరంభం, ప్రేమనగర్లో విశ్వక్రీడా సంరంభం. అక్కడ ఆడడమే ఓ ఘనత, అందులో పథకం గెలిస్తే ఓ చరిత్ర. ఒలింపిక్స్ అంటే అంత ప్రత్యేకం. ఈ ప్రతిష్టాత్మక క్రీడా సంబరానికి సమయం ఆసన్నమైనది. ప్రేమనగరంగా పేరున్న ప్యారిస్ ఇంకో 2 వారాలు ఆటలతో ప్రేమలో పడిపోనుంది. దాని గురించి రాశారండి. ఓకే. వెల్లువల పెద్దిరెడ్డి భూబాధితులు, వందల సంఖ్యలో తరలి వచ్చిన వంచితులు న్యాయం చేయాలంటూ ప్రత్యేక సిఎస్ సిసోదియాకు మొర, ఫిర్యాదులపై సమగ్ర విచారణ చేపడతామని హామీ. పెద్దిరెడ్డి భూబాధితులు చూడండి ఎంతమంది వచ్చారు. తాలిబొట్టు తెంచేశారంట. ఈమె మదనపల్లి మండలం బండకాడిపల్లెకు చెందిన శోభారాణి. ఈమెకు సర్వే నెంబర్ 773/13లో 5 ఎకరాల 25 సెంట్ల భూమి ఉంది. దాన్ని పెద్దిరెడ్డి అనుచరులు వెంకటరమణ, గోవిందు కబ్జా చేశారు. ఇదేమని ప్రశ్నించినందుకు శోభారాణిపై దాడి చేసి తాలిబొట్టు సైతం తెంచేశారు. 6 నెలల కిందట జరిగిన ఈ దాడి తర్వాత తాను కేవలం పసుపు తాడుతోనే బ్రతుకుతున్నామంటూ ఆమె అధికారులకు చూపించి బోరును విలపించారు. ఇదండి పరిస్థితి. పెద్దిరెడ్డి భూదందాలు అలా ఉన్నాయన్నమాట. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూబాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి గురువారం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన వినతుల స్వీకరణ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. 100 మంది బాధితులు వినతి పత్రాలు, ఫిర్యాదులు అందజేశారు. మరి ఎంతమంది బాధితులు ఎందుకు వస్తారు? ఏం లేదండి, గత ప్రభుత్వంలో ప్రజలు మాట్లాడటానికి భయపడ్డారు. ఏంటంటే మాట్లాడితే ప్రాణాలు ఎక్కడ తీస్తారో, మాట్లాడితే దాడులు ఎక్కడ చేస్తారో, కుటుంబాన్ని సర్వనాశనం ఎక్కడ చేస్తారో అని భయపడిపోయి ప్రజలందరూ కూడా బయటికి రానటువంటి పరిస్థితి. అంతే తప్ప వాళ్ళు ఏదో శాంతి భద్రతలుగా పరిపాలించారని కాదు. అప్పటికి తొలిదశ పూర్తి. భూసేకరణ, పునరావాసంలో జాప్యంతో పనులు ఆలస్యం, గుత్తేదారులకు మార్చడము ప్రధాన కారణమే. లోక్సభలో కేంద్రం వెల్లడి. 2026 మార్చి కల్లా పోలవరం. అరాచకాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలిదశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మొదటి దశ అండి, తొలి దశ పనులు 2026 నాటికి పూర్తి చేస్తామని
కేంద్రం హామీ ఇచ్చిందనమాట. అది చెప్తున్నటువంటి మాట. రెవెన్యూ రికార్డులు తారుమారు, 137 ఎకరాల భూములు మాయం, నకిలీ పేర్లతో పట్టాల సృష్టి, 100 ఎకరాల రెవెన్యూ పోరంబోకు కబ్జా. కృష్ణా జిల్లా మల్లవల్లిలో మాయాజాలం. రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 138 ఎకరాల పట్టా భూమి, మరో 100 ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతుకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. అక్కడ ప్రస్తుతం ఎకరం 40 లక్షల రూపాయలు ఉంది. ఆ ప్రకారం 53.20 కోట్ల విలువైన భూమి అది. ఏపీఐఐసి ధర ప్రకారం ఎకరం 80 లక్షలు ఉంది. ఆ మేరకు చూసుకున్న 106.40 కోట్లు. మరో 100 ఎకరాల రెవెన్యూ పోరంబోకు కూడా 50 కోట్ల విలువ ఉంటుందని అంచనా. ఇదండి పరిస్థితి. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవోగా వెంకయ్య చౌదరి. ఓకే, విద్యా సంస్థల్లో డ్రగ్స్ నిరోధానికి ప్రహరీ క్లబ్లు. ఓకే, ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష. రెవెన్యూ శాఖ ప్రత్యేక సిఎస్ సిసోదియా ఆదేశం. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులపై మండిపాటు. ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్సి సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేని పక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అందుకోసం నెల రోజుల గడువు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల కలెక్టర్లు, డిఆర్ఓలు, ఆర్టీఓలు, తహసీల్దార్లతో మదనపల్లిలో గురువారం ఆయన సమీక్షించారు. 2019 ఏప్రిల్ 1 నాటికి మీ పరిధిలో ప్రభుత్వ భూములెన్ని, ఎప్పటి వరకు ఎన్ని ఎకరాలు పంపిణీ చేశారు, మిగులు భూములపై గ్రామ మండలాల వారీగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. మరొక వార్త అండి. ఫైళ్ల దహనంలో మాకు సంబంధం లేదు, వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ దస్త్రాల దహనం ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేర్కొన్నారు. తమ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. అబ్బా, నిజమా? ఏపీలో నిలిచిన తెలుగు వర్సిటీ ప్రవేశాలంట 2026 మార్చి కల్లా పోలవరం పూర్తి చేస్తామని కేంద్రం హామీ. అంటే తొలి దశ పూర్తండి. ఇది మళ్ళీ వక్రీకరించి వైసీపీ సోషల్ మీడియా ఏదైతే ఉందో పేటీఎం బ్యాచ్ వాళ్ళైతే దాన్ని మళ్ళా వక్రీకరించే ప్రయత్నం అయితే చేస్తారు. ఎమర్జెన్సీని మించిన అరాచకం మొదటి పేజీ తరువాత ఇక్కడ వేశారు. శాంతి భద్రతల పరిరక్షణపై సభలో చర్చిద్దాం. చట్టం అంటే భయపడేలా నిర్ణయాలు. 5 కోట్ల మంది ప్రజలకు భద్రత కల్పించాలి. అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. 7గురిని చంపిన పోలీసులపై చర్యలు లేవు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే తెదేపా. కరోనా సమయంలో మాస్కులు అడిగిన డాక్టర్ సుధాకర్పై పిచ్చివాడని ముద్ర వేసి ఆయన మరణానికి కారణాలయ్యారు. చూడండి ఎంతమంది చనిపోయారు. అక్రమ కేసుల గురించి కూడా రాశారండి. సకుటుంబ సమేతంగా కేసులంట. ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసుల్లో గత ప్రభుత్వం రికార్డు సృష్టించింది. అక్రమ కేసులు ఉన్నవారు నిలబడాలని కోరిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ సహా 80% నుంచి 90% మంది నిలబడిన వైనం. ఏపీ ఎస్కోబార్ జగన్. 0 వేకెన్సీ ప్రచారం అంతా ఉత్తదే. ఆరోగ్య శాఖలో ఇంకా 25,000 ఉద్యోగాలు ఖాళీ. వైకాపా పాలనలో ప్రహాసనంగా నియామకాలు. 0 వేకెన్సీ అని ప్రచారం చేశారు కదండి ఇందులో ఆరోగ్య శాఖలో. కానీ ఇంకా 25,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయంట. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా 0 వేకెన్సీ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికి 25% వరకు ఖాళీగా ఉన్నాయి. కీలకమైన వైద్యులు, స్టాఫ్ నర్సులు, పారామెడికల్ 4వ తరగతి ఉద్యోగులను పూర్తి స్థాయిలో నియమించకుండానే 0 వేకెన్సీ అని నాటి పాలకులు ప్రగల్భాలు పలికారు. వాస్తవానికి సరిపడా వైద్య సిబ్బంది లేక ఆసుపత్రుల్లో రోగులకు చికిత్సపై ప్రభావం చూపిస్తుంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆదేశాలతో విభాగాల వారీగా మంజూరైన పోస్టుల భర్తీ, ఖాళీల వివరాలను
వైద్య ఆరోగ్య శాఖ తాజాగా సేకరించి ప్రభుత్వానికి నివేదించింది. ప్రతిదీ కూడా వైకాపా పరిపాలనలో అంతా బోటగా మాట్లాడండి, కళ్ళబొల్లి ప్రచారాలు, అంతకుమించి ఏమీ లేదు. వాళ్ళు చేసి చచ్చిందంటూ ఏమీ లేదు. ఇక నెక్స్ట్ సాక్షి కొట్టు ఏడుపు కొట్టు రాతలు. సాక్షిలో ఏడుపు రాతలు ఏంటో చూద్దాం ఒకసారి. పారిస్ పిలుస్తుంది, నేటి నుంచి ఒలింపిక్స్. ఓకే, దాని గురించి రాశారు. ఏదైనా ఉంటే నాతో తేల్చుకోండి, కోపం ఉంటే నాపై చూపండి. చంద్రబాబు అరాచక పాలనను ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో నిలదీసిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. నాపై ఉన్న కోపాన్ని అమాయకులపై ఎందుకు చూపిస్తారు? వైఎస్ఆర్సీపీ శ్రేణులు సామాన్యులపై కక్ష సాధింపు చర్యలు ఎందుకు? ఇదే మానవత్వం అనిపించుకుంటుందా? ఈ అరాచకాలన్నీ తెలియజెప్పాలని అన్ని పార్టీలను ధర్నాకు ఆహ్వానించాం. దారుణకాండ ఫోటోలు వీడియోలు చూసి మాకు మద్దతు ఇవ్వాలని కోరాం. ఎన్నికలప్పుడు చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపిస్తూ అబద్ధాలు చెప్పారు. ఇప్పుడు ఆ హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే అరాచకం. అరే పెచ్చ సన్నాసి, సగం వైఎస్ఆర్సీపీ అంతానికి కారణం నాకు తెలిసి ఇలాంటి సాక్షి పత్రిక, అంటే ఈ సాక్షి పత్రిక. ఏదైతే తప్పుడు రాతలు రాసి ఇలా అనుకుంటారో సాక్షి పత్రిక ఏదో తెలియజేద్దాం అనుకుంటున్నారు. జనాలందరూ చూస్తున్నారమ్మా. భారతీదేవి కొంచెం సమన్వయంగా రాయి, నిజాలు రాయి. యాక్చువల్గా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు మీకు తెలీదా? అక్కడ జరిగినటువంటి ఘటన, వినుకొండలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో అది పాత కక్షల ఆధారితంగా జరిగింది కదా. వాళ్ళకి పర్సనల్ గొడవలు కదా అవి. దాన్ని రాజకీయ రంగు పులిమి జగన్ చేస్తున్నటువంటి అరాచకాలు ప్రతి వారు తప్పుపడుతున్నారు. కానీ సాక్షి మాత్రం కొండ పైకి ఎత్తి కూర్చోబెడుతున్నారు. అక్కడి నుంచి తోసేయండి జగన్, గొడవ వదిలిపోద్ది. మీకు అర్థం కావట్లా, మీ పార్టీని మీరే నాశనం చేసుకుంటున్నారు. సొంత పత్రం రోత నాటకం. నిస్సిగ్గుగా చంద్రబాబు నిరాధారిత ఆరోపణలు, వక్రీకరణలు. జగన్ క్యాంపు కార్యాలయ ఫర్నిచర్ ఫైల్ను నెల రోజులుగా తొక్కిపెట్టింది బాబే. తీసుకెళ్లాలని పదే పదే చెబుతున్నా నిర్ణయం తీసుకోకుండా నిర్లజ్జగా నిందలు కాదురా పెచ్చోడ. నువ్వు ఎప్పుడు రాసావు? వీళ్ళు బయట పెట్టిన తర్వాత రాసావు. అది కూడా ఇంకా వాళ్ళకి అందిందో లేదో కూడా తెలియదు. వాళ్ళకి ముందే ఇవ్వాలి కదా. నువ్వేం చేసావు? అంతకుముందు గతంలో కూడా మీరు చేసినటువంటి పనే కదా ఇది. ఆత్మహత్య చేసుకునేలాగా చేసావు. నెలన్నరగా సాగుతున్న దారుణాలు, నరమేధంపై మౌనం. ఈ అరాచక పాలన చూసారా? రాష్ట్రపతి పాలన విధించాలని దేశం మొత్తం డిమాండ్ చేయడం కనపడలేదా? కనపడుద్ది. వెయిట్ చేయి, అన్నీ కనపడతాయి. ముర్ము టీచర్ అంట. దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము టీచర్గా మారారు. రాష్ట్రపతిగా పదవి బాధ్యత చేపట్టి 2 ఏళ్లైన సందర్భంగా గురువారం ఆమె డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయంలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులతో ముచ్చటించారు. ఓకే, వీళ్ళ మొత్తం ఏడుపు రాతలుగా కనపడతాయండి నాకు. వీళ్ళ దానిలో ప్రత్యేకత ఏమీ కనపడదు, అంటే వాస్తవాలు ఏం కనపడవు. సొంత పత్రం రోత నాటకం. నేరాలను ఉపేక్షించం. శాంతి భద్రతపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు శ్వేతపత్రం. ఇది రాశారు చిన్నది, అంటే నిజాలు చిన్నవి రాస్తారు, అబద్ధాలు తాటికాయంత అక్షరాలతో రాస్తారు. సోమిరెడ్డి అనుచరుల దురాగతం అంట. ఏదేదో రాస్తారు వీళ్ళు. ఇవేలండి. ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దాం. ఒలింపిక్స్లో తెలుగు తేజాలంట. విశ్వమంతా సంబరం. పోలవరం 3 ఏళ్లలో పూర్తి. బాబు సంకల్పం. ప్రత్యేక కేబినెట్ భేటీ. కట్టకపోగా జగన్ నాశనం చేశారు. దీంతో 30,000 కోట్ల రూపాయల నష్టం. తప్పుడు ప్రచారంలో వైసీపీ ఆరితేరింది. 36 హత్యలు జరిగాయంటూ ఢిల్లీలో యాగి వారి పేర్లు ఇవ్వాలని జాతీయ మీడియా అడిగితే జగన్ వెళ్ళిపోయాడు. ఇలాంటివి మనం కూడా అందుకోవాలని తప్పుడు విమర్శలపై తక్షణం స్పందించాలి. పైశాచికానికి పరాకాష్ట. 5 ఏళ్ళు ఎమర్జెన్సీని మించిన చీకటి రోజులు. ఇది ఆల్రెడీ మనం చదివాం. ఫైళ్ల దహనం కేసు సిఐడికి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. మదనపల్లిలో చీఫ్ ఐఎన్ఆర్ మకాం 60 మందితో 6 బృందాల దర్యాప్తు. ఒక్కో జట్టుకు ఒక్కో డిఎస్పీ సారథ్యం. పెద్దిరెడ్డి బినామీ మాధవరెడ్డి కోసం వేట. మంటలకు ముందే ఫైళ్లు దాటించేసిన మాజీ మంత్రి ముఖ్య అనుచరుడు. సిఐడికి అందించారంటండి ఆ కేసు. చూడాలి ఏం జరుగుతుందని.
పోటెత్తిన భూబాధితులు, జగన్ ఆర్థిక ఉగ్రవాది, 5 ఏళ్లలో రాష్ట్రాన్ని దోచేశారు, దమ్ముంటే అసెంబ్లీకి రండి, రాజకీయ హత్యలపై చర్చిద్దాం. మరి రాడు, అసెంబ్లీని తప్పించుకోవాలని కదా, సమాధానం చెప్పలేడనే కదా ఆయన ఢిల్లీ వెళ్ళి నాటకాలు ఆడుతుంది. వచ్చే ఏడాది జూన్కు విజయవాడ టెర్మినల్ రెడీ. ఓకే. మద్యం రుణాల్లో ముడుపులు, 2 రాజ్యసభ సభ్యులకు 80 కోట్లు, వారిలో ఒకరు ఇప్పుడు మాజీ. వేరే రాష్ట్రం నుంచి పెద్దల సభకు ఎన్నిక, 2వ వ్యక్తి ఇప్పటికీ ఎంపీఏ, ఆయన నిత్యం వివాదాల్లోనే. వైన్ షాపు గురించి అండి, జారుకుంటున్నారంట కేంద్ర సర్వీసులకు వైసీపీ అధికారులు. అవినీతి సొమ్ముకు ఆశపడలేదు, మా కుటుంబం కోసం హెరిటేజ్ ఉంది, కుప్పం ప్రజలతో నారా భువనేశ్వరి. గోదావరి దోబూచులంట, తగ్గుతూ పెరుగుతున్న వరద మట్టం, దాని గురించి రాశారండి. ఎర్రమట్టి దెబ్బల ధ్వంసం విచారకరం. ఓకే. మొత్తం మ్యాక్సిమం అన్ని వార్తలు అయితే కవర్ చేసాం. ఇవ్వండి 3 ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.